హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సర్వసాధారణంగా వ్యాపార ప్రకటనలు చూస్తూ ఉంటాం. ప్రకటన చివరలో చిన్న అక్షరాలతో షరతులు వర్తిస్తాయి అని ఉంటుంది. అది అసలు కీలకమైంది. అందులో నిగూఢంగా ఉండే విషయాల్ని మనం పట్టించుకోం. ఫలితంగా చాలా నష్టపోతాం. దీన్ని మన జీవితానికి అన్వయించుకోవచ్చు. జీవితం పట్ల సరైన అవగాహన, పరిశీలన అవసరం. జీవితం అన్న మాట పలకడం ఎంత సులువో జీవించడం అంత కష్టం. మనిషి జీవితం ఒకే నాణానికి ఉన్న బొమ్మ బొరుసులాంటివి. ఎలా ఉన్నారు అన్న ప్రశ్నకు శరా మామూలే, ఏదో సాగుతోందలా అంటుంటాం. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇది కాదు జీవితం అంటే. జీవితం ఓ తపస్సు, ఓ యాగం, ఓ యోగం. నిరంతరం ప్రవహించే చైతన్య వాహిని, ఆనంద మందాకిని. జీవితం సప్తస్వరాల సంగీతం, సమస్యల జలపాతం. జలపాతం ఒక్కోసారి పరవళ్ళు ఉరవళ్లతో పర్వతాల నుంచి కిందికి దూకుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి నిదానంగా జాలువారుతూ ఉంది. సంగీతం ఆరోహణలతో అవరోహణలతో శృతిబద్ధమైన గమకాలతో వీణుల విందుగా ఉండి ఆనంద పరవశాలని చేస్తుంది. జీవితము అంతే. అది అనుక్షణం ఓ సాధన ప్రక్రియ, అనివార్యమైన నాటక రంగం, ఆటుపోట్ల సాగర తరంగం, రేపును స్పష్టంగా ప్రదర్శింపచేయలేని దృశ్యం, తెలిసి తెలియని రహస్యమది. విజయవంతమైన జీవితానికి అవసరమైందంతా మనిషి మనసులోనే ఉంది అంటారు అబ్దుల్ కలాం. బుద్ధి మనసును నియంత్రిస్తుంది, మనస్సు శరీరాన్ని నియంత్రిస్తుంది. సమస్య వెనక సమాధానం, దుఃఖం వెనక సుఖం, కష్టం వెనక అవకాశం ఖచ్చితంగా ఉన్నాయని సత్యం గ్రహించే బుద్ధి మనిషికి ఎనలేని ఆత్మస్థైర్యం ఇస్తుంది. శిఖరాగ్రాన కూర్చోబెడుతుంది. అత్యంత క్లిష్టమైన అజ్ఞాతవాస కాలాన్ని గడపాల్సి వచ్చినప్పుడు పాండవులు విజ్ఞతతో, చాతుర్యంతో ఆ సమస్యను అధిగమించగలిగారు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఎంత సందిగ్ధంలో పడ్డాడు. అయినా మొక్కవోని పట్టుదలతో ముందుకు సాగి లక్ష్యం సాధించాడు. విజయాలను నీకన్నా చిన్నవారితో పంచుకో, వారు స్ఫూర్తి పొందుతారు. ఓటములను నీకన్నా పెద్దవారితో పంచుకో, అనుభవంతో నీకు సలహాలిస్తారు అంటాడు సోక్రటీసు. జీవితం వేసవిలో చలివేంద్రం, శీతాకాలంలో చలిమంట, వర్షాకాలంలో గొడుగు. మనం జీవితాన్ని అలా పునర్నిర్మించుకుంటూ పోతూ ఉండాలి. పిరికితనం, బద్ధకం వంటి బద్ధ శత్రువులను దరికి రానియకూడదు. ప్రతి క్షణం అమూల్యమైన ఆభరణం, అందంగా ధరించాలి. జీవితం గర్వపడాలి దానికి మనం దొరికినందుకు. జనన మరణాలు అత్యంత సహజమైనవి. ఏడుస్తూ ఎలా లోకానికి వస్తామో నవ్వుతూ పోయేందుకు సిద్ధపడాలి. ఉన్నదానితో తృప్తి చెందాలి, లేని జ్ఞానం కోసం తప్పించాలి. అంతేకాని శరా మామూలే అని అనకూడదు, అలా కాకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.